నిమిషం ఆనందం చిక్కు చిక్కు చం చిక్కు చం 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 మనసంతా ఆనందం రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం ఆశల జెండా ఎగరేసే స్వాతంత్రం ఆనందం చిక్కు చిక్కు చం చిక్కు చం 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 ప్రతి నిమిషం ఆనందం చిగు చిగు చం చిగు చం 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 మనసంతా ఆనందం మాకు రెడీగా లేదు ఇక్కడ. వచ్చేసారా? హ్యాపీ హ్యాపీ డే, హ్యాపీ హ్యాపీ డే. ముందుగా హ్యాపీ హ్యాపీ డే. ముందుగా మీ అందరికీ హ్యాపీ హ్యాపీ డే. 26,2600 ప్లస్. ఎప్పుడైనా సరే అందరం మన బర్త్డేలకు ఏం పాడతాం చెప్పండి? ఈ రోజు హ్యాపీది బర్త్డే. ఓకే, అంటే ఈ రోజు ఏం పాట పాడాలి? హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ అంటే సుమా గారు అంటే పాట. సూయా 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 అట ఎట పుట్టేసావే అనసూయ. వెళ్ళి మీ ప్లేస్ లోకి వెళ్ళి ఊదుకోండి. గో. యాంకర్ అంతే, పార్టిసిపెంట్స్ అంతే, ఎవ్వరికి సీరియస్నెస్ లేదు. మంచి యాంకర్ ని పెట్టుకోవచ్చు కదమ్మా. నన్ను పెట్టుకుంటా. ఇది చిప్పు లేదు, నేనే చేసుకుంటాను. సరే, వెల్కమ్ టు స్టార్ మైలా. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రోజు ఆనందంగా ఉండేటువంటి రోజు అన్నమాట. అందుకనే ఈ రోజు మీకు ఎలాంటి దుఃఖాలున్నా, ఎలాంటి బాధలున్నా, ఎలాంటి టెన్షన్స్ ఉన్నా వాటన్నిటిని మర్చిపోయి ఒక గంట సేపు మాతో హాయిగా గడపండి. ఆ తర్వాత రోజు బాగుంటుంది చూసుకోండి. మీరు ఇవాళ మన ప్రోగ్రామ్ కి వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదబ్బా. ఒక్కొక్కళ్ళు అసలు ఎంత స్మూత్ డ్రెస్ వేసుకున్నానో చూసారా? బిస్కెట్. నువ్వు మామూలు దానివేనా? నువ్వే అందరిలో కల్లా తింగరదానివి. కోపం వచ్చింది. మా కోడలు మాట్లాడాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మన బిస్కెట్ వేసారు. మీ కోడలు కోపం వచ్చిందా? ఏదో ఒకటి చెయ్యాలా? అయితే ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నావే? ఏదో ఒకటి చేయడానికి వస్తున్నాను నేను. ఇదిగో చూడు, ఇదిగో ఏదో ఒకటి చేస్తున్నాను. మా కోడలు స్వచ్ఛ భారత్ చేస్తుంది. లంగా చేయనియండి. అబ్బా, అలిగావా? అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక అడిగేసా ఉండలేక చాలే బెట్టు చేయక. ఆమె కనిపించడానికి పొట్టిగా ఉంటుంది కానీ 10వ తరగతి 10 సార్లు ఇప్పటి వరకు చదువుతూనే ఉంది. సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. యాంకరింగ్ చేస్తున్నావా? యాంకరింగ్ చేస్తున్నాను. తొందరలోనే కొట్టి ముందుకు వస్తాం మీ ప్లేస్ కి. ఏదో కిక్ స్టార్ట్ కొడుతుందేమో అనుకున్నాను. నన్ను కొట్టడానికి రెడీగా ఉందండి. చేయట్లే, కరెక్ట్. నన్ను తొక్కడానికే వచ్చింది. సుమా గారు అలా కాదు, మీ తర్వాత ఒకళ్ళు రావాలి కదా, ఆ వారసత్వం నేను తీసుకుంటానండి. ఎవరు వస్తున్నారు నా తర్వాత? గమ్మునుండవా? దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. వెల్కమ్ టు స్టార్ మైలా 2600 ప్లస్. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా ఇందు మీద సిందేసి సెంగుమంటేనమ్మా. అయిపోయింది. ఇక్కడ ఉన్నారా? అవును, నేను వెళ్ళిపోయా. సుమా గారు మీరు చాలా గ్రేట్ అండి. క్యారెక్టర్ చేంజ్ ఏంటి? ఎల్బి శ్రీరామ్. ఇలా సడన్ గా రమ్మంటే ఏం చెప్తాను చెప్పండి. సుమక్క పిలిచినప్పుడు మీరు రాకపోతే ఏం బాగుంటుంది? సుమక్క ఇట్లా 200 కాదు 3000 ప్లస్ చేసుకో నువ్వు. సార్ మిమ్మల్ని వెళ్ళండి సార్, వెళ్ళండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ పోడియంస్కి వెళ్ళిపోతే మనం రౌండ్ మొదలెడదాం. మనం దస్తీ బిస్తీ ఆడదాం.
నాకు కనిపిస్తోంది పిక్చర్. ఓకే, ఇప్పుడు రౌండ్ మొదలెట్టేద్దామా? నలుగురు సుమాలు వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి. నేనేదో కామ్ గా ఉంటారని నా పేరంటే దీనికి కూడా ఇలా రియాక్ట్ అవుతున్నారు. ఎవరి పేరు చూస్తున్నట్టుంది కదా మీకు. ఇప్పుడు చూద్దాం. ఓకే, నలుగురు పవన్ కళ్యాణ్లు వచ్చారు ఈ ఎపిసోడ్. తప్పు రాసావు బాగా. పిల్ల పిచ్చేసి చూడమ్మా సుమా, ఇది లాస్ట్ ఫైనల్ టచ్. ఫైనల్ టచ్. ఈ రోజు హ్యాపీ డే, అందుకే మనం ఉండాలి ఉల్లాసంగా, ఇంత ఉత్సాహంగా ఉండాలి. హ్యాపీ డే. రమ్య, స్టార్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆవాలు ఏ చెట్టుకి కాస్తాయి? మామిడికాయ చెట్టు. జలపాతం ఎటు నుంచి పారుతుంది? మిల్క్ షేక్ లో ఏం కలుపుతారు? పూలు. బ్యాట్ తో ఏం చేస్తారు? పడుకుంటారు. పెన్సిల్ రాతని దేంతో చెరుపుతారు? షార్ప్నర్ తో. పప్పి అని ఎవరిని అంటారు? నన్నే. ఫస్ట్ డ్రైవింగ్ ఎక్కడ నేర్పిస్తారు? మా ఇంట్లో. ఓకే, పప్పి అని నిన్ను పిలుస్తారా? ఏమే ముద్దు పేరు పప్పి? ఏమే నిజంగానే నేను నిన్ను చూస్తే జర్మన్ షెపర్డ్ లో ఉన్నావు. ఏది మళ్ళీ అను. పాలాగు ఎందుకలా చేస్తున్నావు? ఓవర్ ఎక్సైట్ అయిన పప్పి అది. బస్సు డ్రైవింగ్ వీళ్ళ ఇంట్లో నేర్పిస్తారు. మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు వచ్చాయి నీకు. యోధా, నువ్వు రెడీయా? అవ్వచ్చా? అయ్యే ఉండు. ఇప్పుడు నీకే రెడీనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? నిద్ర వచ్చినప్పుడు. పానీపూరిలో ఏముంటుంది? చారు. జిలేబీ ఏ ఆకారంలో ఉంటుంది? ట్రయాంగిల్. వెలగపండు తింటే ఏమవుతుంది? చచ్చిపోతారు. పెళ్లిళ్ళు ఎక్కడ నిర్ణయిస్తారు? సమ్మర్. కాళ్ళకి ఒకేసారి ఎన్ని చెప్పులు వేసుకోవచ్చు? 4. జడ ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు? ఒక్క రకం. ఓకే, కాళ్ళకి ఒకటేసారి 4 చెప్పులు వేసుకోవచ్చు. నువ్వు ఎన్ని వేసుకున్నావు? నేను చెప్తా చూడండి, కరెక్ట్ చెప్తా. 1 2 3 4. 5 6 మర్చిపోయావు. నేను చెప్తా చూడు. 1 2 3 4 5 6 నేను 7 8 వేసుకోలే చూడు. 5 6 3 4 5 6 7 8 9 10. జడ ఒకే రకంగా వేసుకోవచ్చంట. అస్సలు మనకి ఆ రకరకాల ఫ్రెంచ్ ప్లేట్లు అవేం ఉండవు. 7 చెప్పావు రాంగ్. బుడంకాయ్ 70 పాయింట్స్ వచ్చాయి నీకు. కోమలి, నేనా? రెడీయా? సుమక్క, ఆ ప్లీజ్ నా పాట పాడు కదా. ఇందాక నన్ను తొక్కేస్తానన్నావు కానీ సంగతి చెప్తానుండు. టైం స్టార్ట్స్ నౌ. తేనెటీగలు ఎప్పుడు కొడతాయి? పడుకున్నప్పుడు. పాండవులు ఏ ఆటలో ఓడిపోయారు? కబడ్డీ. మీకు ఎంతమంది ఐ లవ్ యూ చెప్పారు? 1922. దాహం వేస్తే ఏం చెయ్యాలి? ఫినాయిల్ తాగాలి. క్యాలెండర్ లో ఏముంటుంది? సుమక్క ఫోటో. ప్రేమించుకునే వారిని ఏమంటారు? పిచ్చి ఫెలోస్. టైం అప్పోల్. పాండవులు ఏ ఆటలో ఓడిపోయారు? కబడ్డీ ఆటలో. ఆడారు. క్యాలెండర్ లో ఏముంటుంది? సుమక్క ఫోటో. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఆగస్ట్ లో మీ బర్త్డేనా? ఆగస్ట్ లో మీ బర్త్డేనా? లేదు. మరి అదొక్కటి ఎందుకు ఇంత అందంగా ఇచ్చారు? ఎలా ఇచ్చా? ఇలా అప్పుడు అలా వచ్చింది అంతే. ఏంటో ఫ్లో లో వచ్చేస్తాయా? 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు. తుల్యా, నువ్వు రెడీయా? దేవుడా, నీ భక్తి. ఇప్పటి వరకు లేదు కానీ ఇప్పుడు మొదలెట్టగానే వచ్చేసింది. నువ్వు యువర్ టైం స్టార్ట్ నౌ. ఇంటి పైకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఆటో ఎక్కాలి. కొత్త బట్టలు ఎందుకు వేసుకుంటారు? దింపుకోవడానికి. యాంకర్ అనసూయ ప్రొఫెషన్ ఏంటి? టీ కాయడం. జమలోకానికి అధిపతి ఎవరు? నాగరాజ్. డ్యూయట్ సాంగ్ లో ఎంతమంది ఉంటారు? ఒక్కరే. ద్రాక్ష పండ్లు ఏ తీగ కాస్తాయి? ఏ తీగలు కాస్తాయా? సుమాక తీగలు. కోడి గుడ్డుని ఎందుకు తింటారు? టైం అప్. ఇంటి పైకి వెళ్ళాలంటే కూడా ఆటో ఎక్కి వెళ్తుందంట. యాంకర్ అనసూయ ప్రొఫెషన్
టీ కాయడం. ఏ సకుబాయ్ గరదే దోన గరం గరం చాయ్. 6 రాంగ్ 60 పాయింట్లు. నాకు 70 వచ్చాయి. 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 మీ పిచ్చి కొంచెం ఈ రౌండ్ లో తగ్గించుకోరా. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. ఓకే, ఇప్పుడు మనము వారేవా ఏమి ఫేసు ఆడదాము. 4 ఫేసులు తుల్యకి చూడు. చూడు, నేను ఇక్కడే ఉంటా. ప్రతి రౌండ్ లోనూ ఇది ఒకటి వేసుకొని ఇటు నుంచి వెళ్తుంది. ఇదిగో ఈయన ప్రభాస్. ప్రభాస్ చెప్పేసి. ప్రభాస్ చెప్పేసి. ప్రభాస్ చెప్పేసి. నేను చూడొచ్చా అక్క? చూడు. అక్క సుమక్క ఆ. అక్క నేను చెప్పొచ్చా? నో హింట్లు, నువ్వే చెప్పాలి. అక్క నేను చెప్తా. నువ్వు చెప్పకూడదు. నువ్వు చెప్తే ఆమె పాయింట్లు వస్తాయి. నీ ఇష్టం, ఆలోచించుకో. అర్థమైపోయింది. థర్డ్ వన్ అర్థమైపోయింది. చూడు, పైన 2 హీరోయిన్స్ ఉన్నారు కదా, చాలా ఈజీ. సి కూడా చాలా ఈజీ, డి కూడా చాలా ఈజీయే. మీకు అన్ని ఈజీ సి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే, ఏ మరి ఏనా? అదేదో సినిమా ఉంది కదా. ఏ అంజలి. ఓకే, ఇప్పుడు నువ్వు నీ ప్లేస్ కి వెళ్ళి చూడు నాన్న ఒకసారి. దా. మైనస్ లేవు కదా? మైనస్ ఉండదు. అదే చెప్తా. ఎన్ని కావాలి? చెప్పేసే. మైనస్ ఉండదా? సి అనుష్క. ఓకే, డి అనుష్క. బి ఎవరు? బియా తమన్నా. ఫైనల్. ఓకే, ఏ అంజలి, బి తమన్నా, సి పవన్ కళ్యాణ్, డి అనుష్క. ఏ అంజలి ఏనా? అంజలిని చూద్దాం. కలూరి సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని. వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటాంది జారేవోణి. ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎత్తికి చూస్తా నాయాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి. కలూరి సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని. చిన్న ఫుటాకి ఇంత పెద్ద సాంగ్ అవసరం అంటారా? ఏంటండి? ఇంత అసలు ఇంత చిన్న ఫిగర్ కి అంత పెద్ద పొడి అవసరం అంటారా? అవును. ఇది కూడా చూడండి. సుమాక హైఫై అంట. నేను ఎవరి పార్టీ కాదు, దయచేసి నాతో చేతులు కలపద్దు. చెప్తా. సుమా. బ్రేకింగ్ న్యూస్. ఇదిగో ఒక్కటి కరెక్ట్ అయింది అంతే. చెప్పా. బి నువ్వేం చెప్పావు? బి తమన్నా అన్నావు కదా. ఇలియానా అంట. బేబీ సేమ్ అలానే ఉంది. ఇలియానా? yes. ఓకే, చూద్దాం అయితే. బి. ఓడిపోతే మనందరం కలిసి డాన్స్ చేద్దాం. ఓడిపిద్దాం. అదో శ్రీముఖని ఇక్కడ తెద్దాం. బి. ఓడిపోతే చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. అమ్మమ్మా. సింహం నెక్స్ట్ రౌండ్ నుంచి రంగంలో దిగుతుంది. సింహం అని చెప్పుకోకు, చాలా వేసిన జోకులు. ఓకే, అది రాశి కన్నా మీరు చెప్పిన ఇలియానా కూడా కాదు. సి పవన్ కళ్యాణ్. ప్రభాస్. ప్రభాస్ అంట. నువ్వు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ప్రభాస్. ప్రభాస్. గోపిచంద్. ప్రభాస్. గోపీచంద్ కూడా అయి ఉండొచ్చు. చూద్దాం. సి. అక్క నీకు సారింగ్ లో మాత్రం అసలు దండం పెట్టను.
వల్లే నీకు పాయింట్లు రాలేదంట. మై గాడ్. మరి ఇందాక రౌండ్ లో పెట్టావు పాయింట్లు. చూడండి ఇప్పుడు డి. అప్పుడేదన్నా నీ అదృష్టం కొద్ది వచ్చిందా? Yeah. ఇప్పుడేమో నా దురదృష్టం కొద్ది పోయిందా? చెప్తాను. డి చూడండి అనుష్క చెప్ప. హ్యాపీ డే రోజున వచ్చిన మొత్తం నా బుర్ర తింటారా? హలో డి అంటే ఆ డి కాదు ఆప్షన్ డి. ఆగో కంట్రోల్ కంట్రోల్. ఓకే నేను ఏమనలేదు. బలధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే 2 హోల్స్ లో నుంచి పోతున్నాయి. సరస్వతి నమఃశుభ్యం. వచ్చింది ఇంకేం రాదు. మొత్తం వెళ్ళిపోతుంది గాలిపో. ఏంటి నువ్వు చెప్పింది? అనుష్క. రజీనా కసాండ్రా. చూద్దాం డి. ఒకటే కరెక్ట్. ఏమీ 10 పాయింట్లు. కోమలి చూడు, నువ్వు ఇప్పుడు చూడు. ఏంటో వాటర్ ట్యాంకర్ దగ్గర గిన్నెలు పట్టుకొని నించున్నట్టు. చెప్పవే కోమలి. రాసి ఆ, పాత సినిమా హీరోయిన్ రాసి. సరేలే పాతతో కొత్త డిసైడ్ చేస్తాను. డి ఏమో నాని, ఆ, డి ఏమో ఎన్టీఆర్, సి సిఏ తెలియట్లే ఎక్కడ. దయచేసి ఈ ఫ్యాన్ ని గుర్తించి మీరెవరో నాకు తెలియజేయండి. ఈలోగా నేను ఇవి జడలేసుకుంటాను. వేయండి. ఏ క్లూ చేయొచ్చు కదా ఇందాక. అయిపోయింది. లాస్ట్ 10 seconds. ఓకే. 9, 8, 7, 6, 5, 4 నీకు రావద్దని మాకు ఏం రాకూడదా? ఇదిగో టైం అయిపోయింది కోమలి. నీ ప్లేస్ రాసి. సి ఒకటి నువ్వు చెప్పలేదు కదా. నేను రెడీగా ఉన్నా. నేను గెస్ కొడతాను. నేను రెడీగా ఉన్నా డాన్స్ చేయడానికి. ఫైనల్ బల్ల గుద్దు చెప్పు. ఓకే సి ఒకటే చెప్పలేదు. ఏ రాసి. అవునా? చూద్దాం. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. చెప్పాను, నీ ముందే చెప్పా. సుమా గారి ఆశీస్సులు నాతో ఎప్పుడు ఉంటాయని. ఉన్నాయి, అందుకే వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. ఓకే ఎవరైనా వచ్చేటప్పుడు ఏ నక్కతోకో తొక్కొస్తారు. ఇది గాలి తోక తొక్కొచ్చేసిందా? అంటూనే ఉంది ఇందాక నుంచి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ సి. సి చెప్పలేదు నువ్వు. ఎవరికైనా తెలుసా? గెస్ కొట్టనియండి. ఇప్పుడు ఇంకా గెస్ లేదు. ఫైనల్ అయిపోయింది. కాదు అది సూర్య. డి ఎన్టీఆర్. ఎన్టీఆర్. కరెక్ట్. ఇది కరెక్ట్. కరెక్ట్. నాగశౌర్యలాగా అనిపిస్తుంది. నాకు శౌర్యలాగా అనిపిస్తున్నారంటే ఈమెకు. చూద్దాం. ఓకే సో మొత్తం 4గిట్లో 3 కరెక్ట్, 30 పాయింట్. ఇదిగో వాళ్ళకి వీళ్ళకి రాకపోతే వెళ్ళి డిక్కడిక్కడ ఉండడం చేయడం కాదు. నువ్వు చెప్పు. చూడు. హలో హలో నువ్వు కాదు ఆడాల్సింది, నువ్వు వెళ్ళు. ఇది బి ఏమో సమంత. బి సమంత. తెలిసిపోయింది. సినిమాలో ఈ సినిమాలో
ఏ సినిమాలో? సినిమా పేరు గుర్తు సరే, రాట్లేదా? అందులోపు ఏ ఏ ఏంటంటే ఇది శృతి హాసన్, ఆ, బి ఏమో సమంత. సమంత, ఆ, సి సి. డి ఏమో ఇది సన్న సత్యమూర్తిలో ఒక అంకుల్ ఉన్నారే. మన ఎవరు uncle? అక్కడ సుబ్బారావు అంకుల్, సుబ్బారావు అంకుల్, చికాగో సుబ్బారావు. తను సి ఏమో సి చెప్పలేదు నువ్వు, డి మాత్రం అదేదో చికాగో సుబ్బారావు అంకుల్ అని చెప్పావు. 10 ఇంకా ఉంది. 9 8 వదిలేండి, పోయింది ఎట్లా టైము నాకు వద్దు. నేను చెప్పాను డి డి చెప్పాను, ఏ చెప్పాను, బి చెప్పాను, అవి చాలు నాకు. డి ఏం చెప్పావు చెప్పు, పేరు చెప్పు. డి అదే సుబ్బారావు అంకుల్. అదే సన్న సత్యమూర్తిలో సమంత వాళ్ళ నాన్న. సమంత వాళ్ళ నాన్న సుబ్బారావు అంకుల్. అదే 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 సమంత వాళ్ళ నాన్న. సరే ఓకే, అలా కానీ. మరి సి ఎవరు? అప్పారావు అంకుల్ ఏమో చూడు. కాదు అప్పరావు అంకుల్. హలో పుల్లారెడ్డి. బిఏడిఐఎన్ఏ వదినా. అప్పారావు అంకుల్. కలర్ మ్యాచ్ అవ్వట్లేదా? లేదు No. White సరే, గా సి ఉంది. తెలియదు, ఫైనల్ అని చెప్పి. నేను చెప్పాను, నువ్వు చెప్పాలి. టైం అయిపోతుంది కాబట్టి. టైం అయిపోతుంది, చెప్పాలి. అయితే నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపో. ఫైనల్ 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 ఫైనల్. సి తెలీదు ఫైనల్. ఏంటి ఇప్పుడు డి ఎవరు? సుబ్బారావు అంకుల్. చికాకు సుబ్బారావు. ఏ కాదు. ఏ శృతి హాసన్. కరెక్టే. చూద్దాం. సాంగ్ లేదు. ఏ సాంగ్ కావాలి? ఏ సాంగ్ కావాలి? Welcome to the చెయ్యమ్మా, సాంగ్ వస్తుందిగా, చెయ్యి. come on, sweetie. ఫుల్ గా చేయొచ్చు కదా, ఎందుకు అట్లా ఆపుతున్నావు? సగం సగం పనులేంటి? Enjoyment మన duty. ఏ రేపో మాపో కాదు. ఏ పొద్దే మళ్ళీ రాదు. రాదు. ఏ కాలం తెలియని లోకం చూద్దాం, కలర్ఫుల్ చీకటి రాతి. అది కాదు, మధ్యలో సాంగ్ ఆపేసి ఉంటాయి. పొట్టిదాన్ని అలా వదిలేసి మనం షో కంటిన్యూ చేసుకుందాం కదా. నిన్నే పొట్టిదాన్ని అంటుంది. ఎవరో పొట్టి, ఏంటో పొట్టి అను. చూలేస్తే ఎవరైనా పొడుగ్గానే ఉంటారు. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం నాకు అర్థమైంది. ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే. నేను చెప్పాను కదా ఏమి రాదని. అదే అదొక్కటే వచ్చు. Yes, నేను Okay. ఒక్కటైనా నేర్చుకుంది. బి సమంత కదా. ఆ, సరే చూద్దాం. సాంగ్ ఏంటి? వెయ్యరు, చెప్పాలి. వెయ్యరు. ఇక్కడ సుధాకర్ గారు, మీకు సాంగ్ చూపిస్తా. ఎలా చూపిస్తావు? వామ్మో! వీళ్ళందరూ పండిపోయారా నాయన, నేను చేస్తా షోస్ చేసి యాంకరింగ్. చేసి. నేను చేస్తా. నేను సాంగ్ పాడతా చెయ్యి. నేను చేస్తా యాంకరింగ్. నేను చేస్తా యాంకరింగ్. వస్తే అందులో నేను చేస్తా యాంకరింగ్. చెయ్యిదా, చేస్తా యాంకరింగ్. దా చెయ్యి. దా. ఇప్పుడు నీకు మార్కులు ఎవరేస్తారు? 2 మార్కులు తీసి నాకు ఇచ్చాక. అక్క నాకు మార్కులు ఇచ్చాక. మార్కులు నాకు తక్కువ ఉన్నాయి అక్క. ఓకే, సమంత వచ్చిందా? ఇప్పుడు సి చూద్దాం. ఎవరు C చెప్పలేదు నువ్వు. చెప్పలేదు. ఎవరు? కాంతి. చూద్దాం. సరే ఇప్పుడు డి చూడండి. అప్పుడు డి సుబ్బారావు అంకులా? సమంత వాళ్ళ నాన్న. ఎవరు? చికాగో సుబ్బారావు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో సమంత వాళ్ళ నాన్న. ఓకే చూద్దాం. డి. ఏంటి సన్న సత్యమూర్తిలో ఈయన ఉన్నాడా? గోవింద గోవింద అరే బాగు చైనను గోవింద. పండుగ 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 పండుగ. ఈరోజు 20 నిజంగా 20 పండుగ. 20 20 20 20 20. ఇప్పుడు రమ్యకి చూడు. రమ్య ఓకే ఓకే. నాకు తప్ప నాకు అందరూ ఈజీగా అనిపిస్తుంది. అన్ని తెలుసు నాకు. తెలుసా? తెలుసు. అయ్యో కష్టమైనవి చాలా ఫస్ట్ చెప్పలేదు. నేనెందుకు చెప్పాలమ్మా? నాకు ఎవరు చెప్పలేదు. నన్ను ఏమనుకుని నేనేం ఆ చెప్పు రమ్య. నాకు పేర్లు తెలియదు. వెళ్ళు. చెప్పు.
నీకు ఒక్క పేరు గుర్తు రావట్లేదా? సుమక్క నాకు తెలియదు ఇక్కడ 10 ఏయ్ రామా నాకు మాత్రం టైం లేదు అక్కడ సెకండ్ వన్ ఐశ్వర్య ఏ రాము, బి ఐశ్వర్య రాయ్, సి డి తెలియదు. ఫైనల్ సరే ఏ రామ్ అవునా కదా చూద్దాం. కరెక్ట్. ఎంత మార్కులు? బి ఐశ్వర్య రాయ్. శ్రీదేవి అంట చూద్దాం. ఏమో నాకు సి ఎవరు చెప్పలేదు. చూపేది చెప్పలే. కాజల్ చూద్దాం. కాజల్ అవునా కాదా? కాజల్. డి ఎవరు? చూపేయండి ఒకసారి. కాదా? కాదు, కానీ తమన్నా. కరీనా తమన్నా ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఓకే, ఇప్పుడు బస్ వచ్చేస్తుంది. అందరు ఐస్ క్రీమ్లు తినేసారా? ఈ చేత్తో తింటూ ఆ చేయి బజర్ దగ్గర రెడీగా పెట్టు. ఓకే, రైట్. తుల్య గజి గజ. ఓకే చూద్దాం. గాజీ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ రమ్య. నేను చెప్తా. ఆ. కుకుమండు. కుక్కుమండువా? అదే ఉంది. కూసుమండువా కుకుమండువా? కుష్మాండవా? కుష్మాండు. ఇక్కడ కీ అయితే చూద్దాం. ఉంది. కన్యాకుమారి. -10. గోవింద గోవింద. రమ్య, ఈ 10 పాయింట్లు నువ్వు ఎవరికి ఇస్తావు? యోద్ధాకి 90, 90, 80 ఎవరికి ఇస్తావు? 10. సరే తుల్య 10. ఓకే, నెక్స్ట్ బస్ వచ్చేస్తుంది చూడండి. కోమలి. నేను లోకల్. నువ్వేంటి? అంతే నీ లోకల్. నేను లోకల్. చూద్దాం. నేను లోకల్ కరెక్ట్ ఆన్సర్. 10. నెక్స్ట్ ఏంటి? రమ్య. తిరువనంతపురం. ఎక్కడుంది? బస్ మీద. హైలైట్ ఇది. అల్టిమేట్. అది కాదు, ఈ ఊరు ఎక్కడుంది? ఈ ఊరు ఇండియాలో. ఇది కూడా కాదా? ఎర్రనంతపురం. రాయలసీమ కాదా? కేరళ క్యాపిటల్. ఓకే. చూద్దాం. మలయాళం గుట్టి చెప్పింది కరెక్టే. దేవుడా. కరెక్ట్ ఆన్సర్. 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రస్కొర సాంబా. ఇప్పుడు డైలాగులు వస్తాయి, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. ముందే బజర్ నొక్కితే -10. ఫస్ట్ డైలాగ్ వినండి. హలో, గీత ఉందా? నీకే ఫోన్. ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. మాకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. ఈ డైలాగు చెప్తున్న హీరో ఎవరు? కోమలి. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు.
ఈ డైలాగ్ ఏ సినిమాలోది? కోమలి. గీతాంజలి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు మళ్ళీ. ఇప్పుడు ఇదే సీన్ చేద్దామా? ఓకే, నువ్వేమో ఫోన్ ఎత్తుతున్నావు, నువ్వు నాగార్జున. ఓకే, నువ్వు ఫోన్ ఎత్తుతున్నావు, హలో ఎవరు అని అడగాలి. నేనేమో గీతక్కని. ఓకేనా? గీత. రెడీ. ఓకే, ఇది శాల్వా. ఫోన్ వస్తుంది, ఫోన్. నేను ఆడుకుంటూ ఉంటా. హలో హలో, గీత ఉందా? మీరెవరు? ఏం లేదు, పెళ్లి చేసుకుందామండి. ఎప్పుడు ఎలాగో కనుక్కోవాలి. మళ్ళీ 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 నేను ఎత్తను. ఎత్తుకో, ఎత్తు వచ్చి. నేను ఎత్తను. నేను ఎత్తను. ఎవరితో ఫోన్ వస్తుంది, ఎత్తు. హలో హలో, బాయ్. ఓకే, అత్తగారు ఎత్తండి ఫోన్. ఆ, హలో హలో, ఎవరు అడగరే? ఎవరు? నేను మీ నాగార్జున. గీతక్క. గీతక్క. నేను గీత చెప్పాను ఫోను. హలో, నేను నాగార్జున అన్నాను అంతే. హలో, గీతక్క కోసమా? ఒక్క నిమిషం. అవును. గీతక్క, నీ కోసం ఎవరు? 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 ఏం లేదు, పెళ్లి చేసుకోవాలి. ఎప్పుడు ఎక్కడ అంటే యూరోప్ లోనా లేదంటే ఇండియాలోనా అని కనుక్కోవాలి. పెళ్లి చేసుకోవాలంటే నిన్ను యూరోప్ లోనా ఇండియాలోనా అని అడుగుతున్నారు. నోరు మూసుకో మనింది. ఇలాంటి దాన్ని ఏగడం కష్టం. గుడ్ బై బ్రేకప్ చెప్పానని చెప్పు. గుడ్ బై బ్రేకప్ అంట. పోనీ. నెక్స్ట్ డైలాగ్. చూడండి మాస్టారు, ఏ జిల్లాలో అయినా, ఏ ఊర్లో అయినా, ఏ స్కూల్లో అయినా స్టూడెంట్ తప్పు చేస్తే ఆ స్టూడెంట్ ని కొట్టే హక్కు మాస్టర్ కుంది. కానీ మన ఊర్లో, మన స్కూల్లో గంగోత్రి తప్పు చేసినా, తక్కువ మార్కులు తెచ్చుకున్నా కొట్టాల్సింది గంగోత్రిని కాదు, సింహాద్రిని. నేను క్వశ్చన్ అడిగాకే కొట్టాలే నువ్వు. అతను ఏదో కొట్టాలంటే నువ్వు బజర్ కొడుతున్నావు ఇక్కడ. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? రమ్య. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. గంగోత్రి సినిమా డైరెక్టర్ ఎవరు? కోమలి. రాఘవేందర్ రావు గారు. మా ఈయన చాలా సినిమా నాలెడ్జ్ ఉంది. 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. నువ్వు నా ఇంటికి అల్లుడువా? నా రేంజ్ ఏంటో నీకు ఇంకా తెలియనట్టుంది. మనం విజిలేస్తే సోడా బుడ్లు, చిటికేస్తే సూమోలు, తొడగొడితే తలకాయలు లేస్తాయి. పిల్ల కాకులు ఇద్దరు కూతుళ్ళని లైన్ లో దింపడం వల్లే. ఈ డైలాగు ఎన్టీఆర్ ఎవరితో చెబుతున్నాడు? కోమలి. రమ్యకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10. నా అల్లుడు సినిమాలో ఒక హీరోయిన్ పేరు చెప్పండి. కోమలి. జెనీలియా. శ్రేయ. కరెక్ట్. 10. తీసుకో, మొత్తం బాగుంటాను. నువ్వు చదువుకుంటున్నావా లేకపోతే ఓన్లీ సినిమాలేనా? అలా అడిగితే ఎలా? 2 కళ్ళల్లో ఏది ముఖ్యం ఎలా చెప్తాము? మూవీస్. ఇది టానిక్. ఒక కన్ను సినిమాకి, ఒక కన్ను చదువులకి పెట్టినట్టుంది. అమ్మో. నెక్స్ట్ డైలాగ్. లేకపోతే మనం చదివిన చదువులకు ఉద్యోగాలు ఎక్కడ వస్తారా? నీ సీట్ ఎక్కడ? అక్కడేరా 5. సార్, మేమిద్దరం చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. Very good. మేము కలిసి చాలా రోజులైంది. మీరు కొంచెం మా ఓడి సీట్లో అడ్జస్ట్ అయితే మేమిద్దరం ఇక్కడే భారతదేశంలో డిసిప్లిన్ లేకుండా పోతుంది. ఆడకు సీట్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు కదా. మీ తొక్క ఫ్రెండ్స్ కోసం లేచి సీట్ మీకు ఇచ్చేయాలి. 25 years నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాం. 30 years నుంచి సంగతి ఎలా చేస్తున్నాం ఇక్కడ. 250 కిలోమీటర్లు చంద్రుడిని చూస్తూ ట్రావెల్ చేయాలి. సారీ. ఈ డైలాగ్ చెప్తున్న హాస్య నటుడు ఎవరు? కోమలి. ఆలీ గారు, ప్రవీణ్ గారు. కరెక్ట్. 10. ఈ డైలాగ్ లో ఆలీ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అంటున్నాడు? రమ్య. 250. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కోమలి, నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి నువ్వే వచ్చి ఫస్ట్ గిఫ్ట్ తీసుకోనన్నా. ఇంకి పింకి పాంకి ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ డాంకీ డై ఫాదర్ క్రైడ్ ఇంకి పింకి పాంకి. దానికి ఏం కావాలో అక్కడే ఆపుకుంది. దీనికి ఇంకి పాంకి ఎందుకు పాపం? మీరు జ్ఞానులు. నేనే ఫస్ట్. మీ ముగ్గురికి టైఅప్ అయిపోయి ఉంది. సరే, విడివిడిగా ఒక్కొక్క గిఫ్ట్ చెప్పండి. ఒకవేళ ఆ గిఫ్ట్ లో టైలు కాలేదంటే టై బ్రేక్ చేయక్కర్లేదు. తుల్యా, నీకేం కావాలి? దీని పేరేంటి? బ్లాక్ ఇండక్షన్ స్టవ్. ఏమవుద్ది? కూర్చుంటే బాగా కాలుతుంది. హలో. ఇది ఓన్లీ చపాతీ మేకింగ్.
లేదు దోశ కూడా వేసుకోవచ్చు. లాగా రైస్ అయితే రెగ్యులర్ గా వద్దులే. అది రైస్ అరే కుక్కర్ మా ఇంట్లో అందులో ఇది కావాలి. బ్లాక్ ది కావాలి కదా. బ్లాక్ నీకేం కావాలి? కూడా అదే. నీకు బ్లాక్ దేనా? ఏం వద్దులే. నాకు రైస్ కుక్కర్ కావాలి. నాకు కూడా రైస్ కుక్కరే కావాలి. యోధా నీకేం కావాలి? నాకు రైస్ కుక్కర్ ఫిక్స్. నీకు మీ ఇద్దరికి రైస్ కుక్కర్ అయితే టై బ్రేక్ చేసి ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తా. యోధా ఒప్పుకో, రెండు నీకు ఇష్టమేగా. రెండిట్లో బ్లాక్ ది కావాలి. ఇండక్షన్ కావాలా నీకు? అయితే నువ్వు వచ్చి రైస్ కుక్కర్ పట్టుకెళ్ళిపో తొందరగా, వీళ్ళు మనసు మార్చుకునే ముందు. ఇప్పుడు నా దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళు ఇండక్షన్ స్టవ్ తీసుకోవచ్చు. వదిలేండి, నేను తీసే లోపల. ఉండు. తీసుకోండి. ఇప్పుడు తీసుకోవాలి, టక్మని తీసేసుకోవాలి. అటు చూపించు. స్టార్ నీకే వచ్చింది, వెళ్ళి తీసుకోపో. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. ఈ రోజు గేమ్ ఏంటంటే యోధ చెప్తుంది. ఈ రింగ్ తీసుకొని మన చేతిలో వేసుకోవాలి. ఇంకో రింగ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ లో వేసుకొని, అది రైట్ హ్యాండ్ కదా. అదే ఒకటి ఇక్కడ పెట్టేయాలి. మళ్ళీ ఇంకో రింగ్ వేసుకోవాలి. ఒకటి లెఫ్ట్ హ్యాండ్ లో, ఒకటి రైట్ హ్యాండ్ లో. రింగ్ పడిపోతే అవుట్. అవుట్. అయ్యా, రెండు ఒకటే హ్యాండ్ లో వేసుకున్నా కూడా అవుటే. అవును, ఎక్స్‌ప్లనేషన్. ఒకటి ఇందులో, ఒకటి ఇదిలో వేసుకో. అలా అనకూడదు, నాకు తెలుసు. నీకు తెలుసు కానీ కావాలని ఆడేవు. నీకు ఈజీగా ఉండే గేమ్ చెప్పి మమ్మల్ని ఓడగొడదామని చూస్తున్నావా? ఓకేనా? ఇటు నేను పెడతా. చూసారా అమ్మయ్యా, సర్దేవు కదా. ఓకే, బాగా ఫస్ట్ నువ్వే కాదు, నువ్వే దా. నువ్వే ఆగు అక్కడ ఉండు రెడీగా. అక్కడి నుంచే స్టార్ట్ చేద్దామా? ఇక్కడి నుంచా? సరే, రెడీ, 1 2 3 గో. 1 మినిట్ ఉంది నీకు, బాగా ఆడు. బా, కొట్టింది అసలు గ్లాస్. చూసారా ఎంత పెద్ద బ్యాంగిల్స్? లాస్ట్ 30 సెకండ్స్ నీకు, కానీ ఆడు. టైం అప్. 1 2 3 4 5 6 7 పక్కన పెట్టే 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 230 పాయింట్లు వచ్చాయి నీకు. సూపర్. రెడీ, 1 2 3 గో. ఓకే, లీడ్ లో ఉన్నా నేనే. వెరీ గుడ్. లాస్ట్ 20 సెకండ్స్. ఓకే. అయ్యో, పెట్టుకో, గ్లాస్ పెట్టుకో తొందరగా. టైం అప్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 నీకు కూడా.
రెడీ 1 2 3 గో. గెలిపిస్తాం. బిస్కెట్ హెల్ప్ చేయనా? హెల్ప్ చేయనా? హెల్ప్ చేయ. ఏదో పాయింట్లెస్ సగం నాకు ఇస్తావా? లేదు నీ పాయింట్ నాకు ఇచ్చే. లాస్ట్ 20 seconds. 10 9 8 7 6 5 4 3 2 1 ఆడుతుండు. టైం అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 17 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. అమ్మా 290. రమ్య, నీ టార్గెట్ చాలా దూరంగా ఉందని భయపడకు. యూ కెన్ డూ ఇట్. కృషి చెయ్యి, కష్టపడు, ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఆడు. 370 మాత్రమే నీ టార్గెట్. ఓకే, ఒకసారి మళ్ళీ వెళ్ళు. రెడీ 1 2 3 గో. జాగ్రత్త. పర్లే. ఆ ఇటు పడినా ఏం కాదు లేదే, నువ్వు ఒక దాని ఏ అని. ముస్కా. నేను చూడలేకపోతున్నాను. క్లాసులు పడినా ఏం కాదు కానీ నువ్వు పడకు. మళ్ళీ అవుట్ ఎప్పుడు చూడలేకపోతున్నా. రేషన్ బిస్కెట్లు చాలే. 20 seconds more. 19 18 17 16 15 14 13 12 11 ఆడుతుండు. 8 7 6 5 4 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 240. బాగా ఆడాం. ఈ రోజు మన స్టార్ మహిళలో స్టార్ బాలిక కోమలి. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. ఓకే, సో ఇవాళ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుందా. మరొకసారి అందరికి హ్యాపీ డే శుభాకాంక్షలు. ఇలాగే హ్యాపీగా పిల్లల్లాగా ఆనందంగా ఉత్సాహంగా ఉండండి. స్టార్ మేళ చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.